హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ నివాస్ వాల్మీకి. ఈరోజు ఈ వీడియోలో టాపిక్ ఏంటంటే మీ పేరు మీకు కరెక్టా కాదా. న్యూమరాలజీ ప్రకారం నేము గనక కరెక్ట్గా లేకపోతే మీరు ఎన్ని రెమెడీస్ చేసుకున్నా, ఎన్ని డివైన్ లెవెల్లో ఉన్న పూజలు చేసుకున్నా ఆ నెగిటివ్ మిమ్మల్ని వెంటాడుతూనే ఉంటుంది. మరి అలాంటప్పుడు న్యూమరాలజీ అంటే మాకు చూసుకోవటం తెలియదు కదా అనే ఆలోచనతో మీరు ఉన్నట్లయితే చాలామంది డూప్లికేట్ న్యూమరాలజిస్టులు మిమ్మల్ని రకరకాలుగా భయపెడుతుంటారు. సో మీకు ఒక అవేర్నెస్ ఉండాలి, న్యూమరాలజీలో ఒక అవేర్నెస్ ఉండాలి. ఇప్పుడు మనం ఏదైనా ఒక కొత్త ప్రోడక్ట్ కొనాలనుకోండి, దాని గురించి మినిమం తెలియాలి. మినిమం తెలియకుండా ఇలా ఆ ప్రోడక్ట్ని అడిగితే రూపాయి దానిని 20 రూపాయలు చెప్తాడు. మనకి ఎంత కడగాలో తెలియదు కదా. అలాగే ఈ న్యూమరాలజీ అంటూ మనం అంతా వింటున్నాం, ప్రపంచవ్యాప్తంగా మారు మోగుతుంది. అయితే మరి న్యూమరాలజీ ప్రకారం నేమ్ కరెక్షన్ అనగానే ఒకరేమో ఏ తీసుకొని వి పెట్టంటారు, ఒకరేమో 2 వీలు పెట్టంటారు. అంతటితో మీరొచ్చి మాకు బాగుంటుంది అనుకుంటారు. అది బాగుండదు. అప్పుడు మీరు సబ్జెక్ట్ మీద పడతారు. అది సబ్జెక్టు దోషం కాదండి, చెప్పేవారి దోషం. సో మీరు మినిమం న్యూమరాలజీలో మినిమం ప్రావీణ్యత ఉన్న వ్యక్తుల్నే కలవాలి. మరి మీరు ఎలా తెలుసుకోవాలి అంటే అసలు మీ నేమ్ అనేది మీకు కరెక్టా కాదా అనేది మీకు తెలియాలి ఫస్ట్. అలా తెలిసే అవకాశం ఉందా అంటే ఆ తెలిసే అవకాశాన్ని మీకు ఇవ్వటానికి, అందులో మీకు ఒక అవేర్నెస్ని ఇవ్వటానికే ఈ చిన్న ప్రయత్నం. ఓకేనా? సరే, ఫస్ట్ మీ పేరు మీకు కరెక్టా కాదా ఇది చూసుకోవాలనుకుంటే మీకు బేసిక్గా కొన్ని విషయాలు తెలియాలి. అవేంటి అంటే ఫస్ట్ మీకు బ్యాడ్ నెంబర్స్ ఏంటో తెలియాలి. బ్యాడ్ నెంబర్స్ ఇవి 4, 8, 12, 13, 14, 16, 17, 18, 21, 22, 29, 31, 33 ఇవి బ్యాడ్ నెంబర్స్. సో మీ నేమ్లో ఈ బ్యాడ్ నెంబర్స్ ఉంటే మీ నేమ్ మీకు కరెక్ట్ కాదు అని అర్థం. సెకండ్ వన్ ఏం తెలియాలంటే డెడ్ యాంటీ కాంబినేషన్స్ తెలియాలి. అంటే జన్మ పగ సంఖ్యలు అనేది ఏంటో మనకి తెలియాలి. అవేంటంటే 1, 6, 1, 7, 2, 9, 3, 7, 3, 8, 4, 7 ఈ 6 జతల్ని జన్మ పగ సంఖ్యలు అంటారు. సో ఇవి మీకు తెలియాలి. ఇక మూడో విషయం ఏంటంటే వీక్ నెంబర్స్ తెలియాలి, కూల్ నెంబర్స్ తెలియాలి. వీక్ నెంబర్స్ అంటే 28, కూల్ నెంబర్స్ అంటే 36. నెక్స్ట్ మీకు ఏం తెలియాలంటే వీక్ నెంబర్స్ తెలియాలి, కూల్ నెంబర్స్ తెలియాలి. వీక్ నెంబర్స్ అంటే ఏంటి? 28. కూల్ నెంబర్స్ అంటే ఏంటి? 36. ఇవి కూడా మీకు తెలియాలి. సో ఇంతవరకు మీకు తెలిసి దీంతో పాటు సౌండ్ ఫ్రీక్వెన్సీ అనేది తెలియాలి. ఇది లెటర్స్ ఉంటుంది, A to Z లెటర్స్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ A, B, C, D, E, F, G, H, I, J, K, L, M, N, O, P, Q, R, S, T, U, V, W, X, Y, Z ఈ లెటర్స్ అన్నిటికీ ఫ్రీక్వెన్సీ ఉంటుంది. మన ఛానల్లోనే ఇంకొక వీడియోలో ఈ ఫ్రీక్వెన్సీ గురించి మీకు వివరంగా చెప్తాను. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని చెప్తాను. ఏ అంటే 1 డిగ్రీ, B అంటే 200 డిగ్రీలు, సి అంటే 300 డిగ్రీలు. ఈ విధంగా ఉంటుంది. మరో వీడియోలో దీని గురించి వివరంగా మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇంతవరకు మీకు తెలిస్తే మీ పేరు మీకు కరెక్టా కాదా తెలుసుకోవచ్చు. ఓకే, తర్వాత ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే మీ పేరు అనేది ఏ లెటర్తో స్టార్ట్ అవ్వాలి అంటే AJCLN లెటర్తోనా, BKMతోనా, CLతోనా, వీటితోనే స్టార్ట్ అవ్వాలి ఎవరి పేర్లైనా. వీటిల్లో మీ పేరు ఏ లెటర్తో స్టార్ట్ అవ్వాలి ఇంతవరకు మీకు తెలియాలి. ఇంతవరకు మీకు తెలిసినట్లయితే మీ పేరు
మీ ఇంట్లో మీ పిల్లలు, మీ ఫ్యామిలీ మొత్తం, మీ బంధువులు, మీ స్నేహితులు, వాళ్ళ పేర్లు వాళ్ళకి కరెక్ట్గా ఉన్నాయా లేవా అనేది మీరు తెలుసుకుంటారు. ఇప్పుడు అది ఎలాగో ఒక ఎగ్జాంపుల్ ద్వారా మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. ఒకరి యొక్క డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 12/5/1998. వీరి యొక్క నేమ్ వచ్చేసి అవినాష్. ఇప్పుడు వీరి పేరు కరెక్టా కాదా అని వీరు ఎలా చూసుకోవాలి? ఈ ఎగ్జాంపుల్ చూస్తే మీ డేట్ ఆఫ్ బర్త్ రాసుకొని, మీ పేరు రాసుకొని, మీ పేరు మీ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం మీకు కరెక్టా కాదా మీరు తెలుసుకోవచ్చు. ఇప్పుడు ఈ అవినాష్ అనే దానిలో అనే నేమ్లో ఏమైనా బ్యాడ్ నెంబర్స్ ఉన్నాయా చూద్దామండి. ఇప్పుడు మనం దీనికి చాల్డియన్ టేబుల్ ప్రకారం, చాల్డియన్ టేబుల్ కూడా మన ఛానల్లోనే ఒక వీడియోలో ఉంటుంది, మీరు చూసి నోట్ చేసుకోవచ్చు. అవేంటంటే వాల్యూస్: ఏ అంటే 1, వి అంటే 6, ఐ అంటే 1, ఎన్ అంటే 5, ఏ అంటే 1, ఎస్ అంటే 3, హెచ్ అంటే 5. ఇప్పుడు చూడండి, 6, 1, 7, 8, 13, 14, 17, 22. దీంట్లో ఓవెల్స్ వరకు తీసుకోవాలి. ఓవెల్స్ అంటే AEIOU, ఇక్కడ 3 ఉన్నాయి ఓవెల్స్. 1, 1, 1, 3. ఈ 22లో 3 తీసేయాలి, 19. ఇక్కడ ఈ లెటర్స్ అన్ని ఎన్ని ఉన్నాయో సంఖ్య రాసుకోవాలి. 1, 2, 3, 4, 5, 6, 7. ఇది ఈ విధంగా 4 సంఖ్యలు వస్తాయి. 7, 22, 3, 19. ఈ 4 సంఖ్యల్లో మీకు బ్యాడ్ నెంబర్ రాకూడదు. ఇందాక బ్యాడ్ నెంబర్స్ లిస్ట్ రాసుకున్నాం మనం, అందులో 22 ఉంది బ్యాడ్ నెంబర్. ఇది వచ్చింది. ఇదేం బ్యాడ్ నెంబర్ అంటారంటే దీన్ని బ్లైండ్ నెంబర్ అంటారు, గుడ్డి నెంబరు. అంటే ఈ పేరులో గనక ఈ నెంబర్ ఉంటే వారు ఏం చేసినా కూడా వారికి ఎలాంటి ఫలితము రాదు, శూన్యం. అంటే ఎందులో చేయి పెట్టినా కూడా వారికి నష్టమే ఎదురవుతుంది అనమాట. సో ఇది ఉంది బ్లైండ్ నెంబరు. తర్వాత వీరి యొక్క ఫ్రీక్వెన్సీ ఎంత ఉంది? ఈ అవినాష్ ఇలా కిందికి రాసుకోవాలి మనం. అవినాష్ రాసుకొని వీటి యొక్క వాల్యూస్ వేసుకోవాలి. ఏ అంటే 1 డిగ్రీ, వి అంటే 60 degrees, ఐ అంటే 10 degrees, ఎన్ అంటే 50 degrees, ఏ అంటే 1 degree, ఎస్ అంటే 30 degrees, హెచ్ అంటే 500 degrees. మొత్తం చూస్తే 30, 80, 90, 150, 652 డిగ్రీలు. ఎవరైనా సరే ఒక వ్యక్తికి కంప్లీట్ పాజిటివ్ ఉండాలంటే నేమ్లో 2000 degrees కంపల్సరీగా ఉండాలి, మస్ట్ అండ్ షుడ్గా ఉండాలి. ఇంతకంటే తగ్గినయా, ఇది 652 డిగ్రీలు, అప్పుడేమవుతుంది? నెగిటివ్ ఉంటుంది. అప్పుడే నెగిటివ్ ఉంటే ఏమవుతుంది? మీరు ఏ వ్యాపారం చేసినా అందులో లాభం రాదు, లాస్ వస్తుంది, అప్పులు పాలవుతారు, ఈఎంఐలు కూడా కట్టలేని పరిస్థితికి వస్తారు. సో ఇది కూడా మైనస్ ఉంది. తర్వాత వీరి యొక్క డెస్టినీ ఎంత? ఈ మొత్తం కూడుకుంటే వచ్చేది 1, 2, 3, 8, 18, 26, 35. 3 + 5 8. 8 డెస్టినీ ఉన్న వాళ్ళకి బి లేదా కే లేదా ఎంతో స్టార్ట్ అవ్వాలి పేరు, అప్పుడే పాజిటివ్ వచ్చింది. కానీ వీరికి దేంతో స్టార్ట్ అయింది? ఏతో స్టార్ట్ అయింది. సో ఇది కూడా కరెక్ట్గా లేదు. ఈ విధంగా మీరు 2-3 విషయాలు చూసుకుంటేనే కరెక్ట్గా లేనప్పుడు మీ పేరు మీకు ఖచ్చితంగా కరెక్ట్ కాదనే చెప్పాలి. ఇంకా ఇందులో చూడండి, ఎవరికైనా 3, 5, 6లు ఖచ్చితంగా ఉండాలి. ఇక్కడ 5 ఒక్కటే ఉంది, 3, 6 లేదు. ఎందుకని? 3 లక్ నెంబరు, 5 ప్లానింగ్ నెంబరు, 6 మనీ నెంబరు. ఇక్కడ లక్ లేదు, మనీ లేదు. ఈ 2 లేకుండా ప్లానింగ్ ఉంటే ఉపయోగం ఏముంది? సో వీరికి, ఈ అవినాష్ అన్న వ్యక్తికి వారి పేరు వారికి కరెక్ట్ కాదు. అంటే అవినాష్ అన్న పేరు రైటే, చాలా మంచి నేమ్, కానీ వీరికి కరెక్ట్ కాదు. అప్పుడు వీరికి ఏం చేయాలి? ఈ నేమ్లో కొంత ఇంకొక పదాన్ని చేర్చి నేమ్ చేంజ్ ఇవ్వాలి. అంటే ఈ BKMలతో ఒక పదం ముందు రావాలి, భువన్ అవినాష్ ఇట్లా వచ్చి అది 14 డైమెన్షన్స్లో గనక ఉంటే డెఫినెట్గా వారు ఎందులో అడుగు పెట్టినా కూడా దానిలో విజయం సాధిస్తారు. మీరు కూడా ఇలా చూసుకోండి. మీకు కూడా ఈ సమస్య ఉన్నట్లయితే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి. మా ఆఫీస్ సిబ్బంది మీకు తగిన సూచనలు ఇస్తారు, దాని ప్రకారం ఫాలో అవ్వండి. మీ డీటెయిల్స్, మీ ఫీజు మాకు పంపించినట్లయితే నా యొక్క నెంబర్ మీకు పంపిస్తారు. మీ యొక్క ఎవ్రీ డౌట్ని నాతో మీరు క్లారిఫై చేసుకొని అప్పుడు మీరు మా యొక్క సర్వీస్ని తీసుకోవచ్చు. ఇది ఈ వీడియోలో టాపిక్. మరో వీడియోలో మరో డిఫరెంట్ టాపిక్తో మరలా కలుద్దామండి.